హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు బై పూజ. సో నా పేరు వచ్చేసి పూజ అండి. ఈ రోజు మనము సిడిపిలో ఎన్సిఎఫ్ 2023 గురించి అయితే నేర్చుకుందామండి. సో ఇది చాలా చిన్న వీడియో, 10 మినిట్స్ లో అయితే వీడియో నేనైతే కంప్లీట్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది రీసెంట్ గా వచ్చినటువంటి ఎన్సిఎఫ్ అండి. సో మనం మోస్ట్లీ ఎన్సిఎఫ్ 2005 గురించి నేర్చుకున్నాం కదండి. సో ఇది కూడా నేర్చుకుంటే ఏంటంటే ఒకవేళ ఎగ్జామ్ లో మనకు అడిగినా గానీ మనము బిట్టు పోకుండా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ వీడియోనే కాబట్టి. సో అందులో ఇంకోటి ఏంటంటే ఎన్సెఫ్ 2005 ఓల్డ్ కదండి. దాంట్లో కొన్ని చేంజెస్ చేసి మనకి ఎన్సెఫ్ 2023 అయితే ఇచ్చారు. సో ఎన్సెఫ్ 2023 అనేది ఏమేం చేంజెస్ తీసుకొచ్చింది, సో ఇది ఎన్ఈపికి ఎలా కనెక్ట్ అయింది, ఇవన్నీ మనం క్లియర్ గా నేర్చుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకు ఒకవేళ ఎగ్జామ్ లో వచ్చినా గానీ బిట్టు పోదు, ఆల్మోస్ట్ వస్తుందండి కంపల్సరిగా. ఎన్సీఎఫ్ మీద 2005 ఎన్సీఎఫ్ ఎస్సి 2023 మీద బిట్ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా రేపు సెప్టెంబర్ లో ఎగ్జామ్ లో కూడా చెక్ చేసుకోండి కావాలంటే. సో చూద్దాము, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్సిఎఫ్ ఎస్సి అన్న ఎన్సిఎఫ్ 2023 అన్న ఒకటే అండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే ఇది ఈ 2023 అనేది స్కూల్ ఎడ్యుకేషన్ లో ఒక చేంజెస్ అయితే తీసుకొచ్చింది. ఏంటిదో చూద్దాము. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ఎన్ఈపి 2020 అండి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 తో ఈ ఎన్సిఎఫ్ఎస్సి అనేది అలైన్మెంట్ అయ్యింది. ఎలాగో చూద్దాము. ఏంటంటే ఎన్సిఎఫ్ఎస్సి కూడా ఫాలోస్ ది 5+3+3+4 కరికులం అండ్ పెడగాజికల్ స్ట్రక్చర్. మనకి ఎన్ఈపి 2020నే 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ కలిగి ఉంది. అంటే ఫౌండేషనల్, తర్వాత ప్రిపరేటరీ, తర్వాత మిడిల్, తర్వాత సెకండరీ స్టేజ్. అంతకుముందు 10+2 ఎడ్యుకేషన్ తీసేసి మనకి ఎన్ఈపి 2020 ఈ 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే తీసుకొచ్చింది కదండి. సో ఇలాగే ఇది తెచ్చిన దానికి అలైన్ అయిందనమాట ఎన్సిఎఫ్ఎస్సి, అంటే దీన్ని అంగీకరించింది. సో నెక్స్ట్ చూద్దాము. ఇట్ కవర్స్ స్కూలింగ్ ఫ్రమ్ ఏజ్ 3 to 18 years. ఈ ఎన్సిఎఫ్ఎస్సి అనేది 3 years నుంచి, ఎందుకంటే సేమ్ ఎన్ఈపికి అలైన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇంటర్ అయిపోయేసరికి 18 years అయితే వస్తుంది. మనం స్కూల్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నాం, బాలవాటికలో 3 years కి జాయిన్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ 3 years నుంచి 18 years కి కవర్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఎన్సిఎఫ్ఎస్సి 2023 వాస్ రిలీజ్డ్ ఇన్ ఆగస్ట్ 2023. ఆగస్ట్ లో ఈ ఎన్సిఎఫ్ఎస్సి అనేది 2023 ఇయర్ లో రిలీజ్ అయితే అవ్విందనమాట. నెక్స్ట్ చూద్దామండి. The framework was developed under the guidance of the National Steering Committee chaired by కే కస్తూరి రంగన్. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎన్సిఎఫ్ఎస్సి కూడా ఈ కస్తూరి రంగన్ వేసినటువంటి ఈయన కమిటీ ఏంటండి, నేషనల్ స్టీరింగ్ కమిటీ ద్వారా ఈ గైడ్ లైన్స్ అయితే ఫాలో అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఎన్ఈపి 2020లో చెప్పుకున్నామండి. ఉన్న స్టేజెస్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ క్లాస్ లో ఉంటారు, అండ్ ఈచ్ స్టేజ్ లో మెయిన్ గా మనము స్కూల్లో ఏం ఫోకస్ చేస్తాము ఆల్రెడీ మనం ఎన్ఈపి 2020లో నేర్చుకున్నాము. సో సేమ్ ఈ ఎన్సిఎఫ్ఎస్సి కూడా ఎన్ఈపి 2020కి అలైన్ అయింది కాబట్టి, సో అంటే ఏంటి, ఎన్ఈపి 2020 ఏమైతే చెప్తుందో ఈ ఎన్సిఎఫ్ఎస్సి కూడా అదే ఫాలో అవుతుంది. కానీ ఒక్కసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందామండి. సో ఫస్ట్ స్టేజ్ చూద్దాము. ఫౌండేషనల్ స్టేజ్ అండి. సో ఫౌండేషనల్ స్టేజ్ అంటే 3 years బాలవాటిక ఉంటుంది. బాలవాటిక అన్నా, ప్లే స్కూల్ అన్నా, ప్లే గ్రూప్ అన్నా, ప్రీ స్కూల్ అన్నా అంతా అదే అనమాట. ఆ తర్వాత క్లాస్ 1 and 2 వచ్చేసి మనకి ఫౌండేషనల్ స్టేజ్ లో వస్తుంది. ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి 3 years నుంచి 8 years అయితే ఉంటదండి. అండ్ మెయిన్ ఫోకస్ మనకి బాలవాటికలో మెయిన్ ఫోకస్ ఏంటి, వాళ్ళకి ప్లే అంటే ఆటల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా మనము వాళ్ళకి లెర్నింగ్ అయితే నేర్పించాలన్నమాట. ప్లే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి ప్రిపరేటరీ స్టేజ్ అండి. సో ప్రిపరేటరీ స్టేజ్ వచ్చేసి క్లాసెస్ మనకి 3rd class నుంచి 5th class వరకు ప్రిపరేటరీ స్టేజ్ అయితే అంటారు. ఇక్కడ ఏజ్ గ్రూప్ చూసుకుంటే మనకి 8 years నుంచి 11 years అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఫోకస్ ప్రిపరేటరీకి వచ్చేసరికి చైల్డ్ కి డిస్కవరీ ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి చదువు మీద. అందుకంటే డిస్కవరీ ద్వారా గానీ, ఇంటరాక్షన్స్ ద్వారా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వుతూ ఎలా వచ్చింది ఏంటనే డిస్కవరీ అలా చేయటం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ వేలో మనము చైల్డ్ కి లెర్నింగ్ అనేది చూపించాలండి ఈ ప్రిపరేటరీ స్టేజ్ లో. ఫౌండేషనల్ వచ్చేసి ప్లే అండ్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ సెకండ్ ప్రిపరేటరీ స్టేజ్ లో వచ్చేసరికి డిస్కవరీ ద్వారా, ఇంటరాక్టివ్ ద్వారా అంటే ఇంటరాక్షన్స్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది, లెర్నింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 3rd స్టేజ్ వచ్చేసి మనకి మిడిల్ స్టేజ్. సో మిడిల్ స్టేజ్ వచ్చేసి క్లాస్ 6th నుంచి 8th వరకు ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనము స్ట్రిక్ట్ గా చైల్డ్ కి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. సో ఆల్మోస్ట్ 11 to 14 years ఏజ్ గ్రూప్ ఉంటుందండి. ఇక్కడ మోర్ అబ్స్ట్రాక్ట్ అండ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ చెప్పాం కదండి. సో 6th నుంచి 8th వచ్చేసరికి కంప్లీట్ గా అబ్స్ట్రాక్ట్ ఉండాలి. కాన్సెప్చువల్ అంటే లెసన్స్ లో కాన్సెప్ట్స్ క్లియర్ గా వాళ్ళకి అర్థం చేయాలి. మ్యాథ్స్ కూడా
అబ్స్ట్రాక్ట్ కి సంబంధించిన మ్యాథ్స్ ఇవ్వాలి. అదే బిఫోర్ 3 to 5 అనుకోండి వాళ్ళకి డిస్కవరీగా అంటే ఒక 3+5 ఎంత వస్తుంది అంటే వాళ్ళు ఎలా వస్తుంది ఎంత వస్తుంది అని డిస్కవరీ ద్వారా కనుక్కుంటారు. కానీ మనకి క్లాస్ 6 to 8 అంటే మిడిల్ స్టేజ్ కి వచ్చేసరికి వాళ్ళకి డైరెక్ట్ గా కాన్సెప్చువల్ ఉండాలి. మొత్తం టెక్స్ట్ బుక్ లో లెర్నింగ్ అంతా నేర్చుకోవాలి వాళ్ళు. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉండాలి. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ లెర్నింగ్ అండ్ కాన్సెప్చువల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకుంటారు అనమాట మిడిల్ స్టేజ్ కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ సెకండరీ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ క్లాస్ 9 to 12 ఉంటుంది. ఆల్రెడీ మనం ఎన్ఈపీ 2020లో చెప్పుకున్నామండి. 12 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం చాయిస్ ఇస్తాం. మీకు నచ్చిన సబ్జెక్ట్ నచ్చిన గ్రూప్ లోకి వెళ్ళిపోండి. ఎంపీసీ కావాలంటే ఎంపీసీ, బైపీసీ కావాలంటే బైపీసీ, సిఈసీ కావాలంటే సిఈసీ, ఇంకా కొత్త గ్రూప్స్ వచ్చినాయి హెచ్ఈసీ అలాంటివి. సో మీకు నచ్చిన గ్రూప్ లోకి వెళ్ళండి. అంటే ఇక్కడ మనం చైల్డ్ కి చాయిస్ ఇస్తున్నాము. మల్టీ డిసిప్లినరీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. నీకు నచ్చిన సబ్జెక్ట్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇస్తాము సెకండరీ స్టేజ్ కి వచ్చేసరికి. సో సెకండరీ స్టేజ్ క్లాస్ 9 to 12 అండి. ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 14 years నుంచి 18 years అయితే ఉంటుంది. ఇక్కడ మల్టీ డిసిప్లినరీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నీకు నచ్చిన సబ్జెక్ట్ నీకు నచ్చిన లాంగ్వేజ్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రేటర్ చాయిస్ వాళ్ళకి చాయిస్ కి మనము ఇక్కడ అవకాశం ఇస్తాం. మీకు నచ్చిన గ్రూప్ మీరు చూస్ చేసుకోండి. మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నీకు నచ్చిన డిసిప్లినరీ నువ్వు చూస్ చేసుకో. అదే బైపీసీకి వచ్చేసరికి నువ్వు బయాలజీ నీకు నచ్చిన డిసిప్లినరీ నువ్వు చూస్ చేసుకో. అక్కడ నీకు చాయిస్ ఇస్తున్నాము. మల్టీ డిసిప్లినరీ కూడా ఉంటుంది అనమాట. డిసిప్లినరీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ కిందకనే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దామండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. ఫౌండేషనల్ స్టేజ్ ఫోకస్ ఆన్ ఎఫ్ఎల్ఎన్ చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎల్ఎన్ అనేది తీసుకొచ్చింది ఏంటిది ఈ ఎన్సిఎఫ్ఎస్సి అనేది. ఆల్రెడీ ఎన్ఈపీ 2020లో ఉంది మనకి ఎఫ్ఎల్ఎన్ అనేది. సో ఇది మళ్ళీ ఆ పాయింట్ ని ఫోకస్ చేసింది ఎన్సిఎఫ్ఎస్సి కూడా. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే ఈ ఫౌండేషనల్ స్టేజ్ కి వచ్చేసరికి మనకి ఫస్ట్ 3 to 8 years అండి. ఫౌండేషనల్ స్టేజ్ లో చైల్డ్ కి ఆటల ద్వారా అన్నమాట. అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ వాటికి వాళ్ళందరూ ఫౌండేషనల్ స్టేజ్ కి వస్తారు కదా. వాళ్ళకి ఆటల ద్వారా న్యూమరస్ అంటే ఏంటి మ్యాథ్స్ నేర్పించాలి. లిటరస్ అంటే ఏంటి ఇంగ్లీష్ నేర్పించాలి. ఆటల ద్వారా యాక్టివిటీస్ ద్వారా నేర్పించాలి. సో ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏం ఫోకస్ చేస్తుంది అంటే ఫౌండేషన్ స్టేజ్ లో ఫోకస్ ఎక్కడ ఉండాలంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అన్నమాట. అంటే ఎఫ్ఎల్ఎన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ ఏంటి మిడిల్ స్టేజ్. సో మిడిల్ స్టేజ్ అంటే ఏంటంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ ఒక్కసారి చూడండి. ఇక్కడ క్లాస్ 6th నుంచి 8th ని మనము మిడిల్ స్టేజ్ అంటాం. సో మిడిల్ స్టేజ్ కి వచ్చేసరికి చైల్డ్ ఏంటి డైరెక్ట్ గా అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అబ్స్ట్రాక్ట్ గా ఉండాలి, కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉండాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఫోకస్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఈస్ ఎంకరేజ్డ్. చాలా ఇంపార్టెంట్ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫౌండేషనల్ స్టేజ్ లో ఎఫ్ఎల్ఎన్ ఎంకరేజ్ చేస్తే అదే మిడిల్ స్టేజ్ కి వచ్చేసరికి ఏం ఫోకస్ చేస్తుంది ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనమాట మనకి ఎన్సిఎఫ్ఎస్సి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే 5 మేజర్ ఎయిమ్స్ ఆఫ్ ఎన్సిఎఫ్ఎస్సి 2023. సో మెయిన్ గా తన 5 ఎయిమ్స్ ఏంటో చెప్పింది ఇక్కడ. ఆ 5 ఎయిమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. రేషనల్ థింకింగ్ అండి. సో రేషనల్ థింకింగ్ అన్న రీజనింగ్ అన్న ఒకటే అనమాట. ఇండిపెండెంట్ థింకింగ్ అన్న అటానమీ అన్న రీజనింగ్ ఎక్కువగా అంటే ఆలోచించే విధానం బాగుండాలని ఫోకస్ చేసింది ఫస్ట్ ఎయిమ్ అది. చైల్డ్ లో రేషనల్ థింకింగ్ పెంపొందించాలని. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్ బీయింగ్. చైల్డ్ కి అవేర్నెస్ ఉండాలి హెల్త్ మీద, తన వెల్ బీయింగ్ మీద. అంటే యోగా చేయాలి, మెడిటేషన్స్ చేయాలి. ఇప్పుడు ప్రతి స్కూల్లో చూసుకుంటే హెల్త్ కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు ప్రతి చైల్డ్ కి. సో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద ప్రయారిటీ ఇచ్చిందండి ఇక్కడ ఎన్సిఎఫ్ఎస్సి. తన 5 ఎయిమ్స్ సెకండ్ ఎయిమ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెమోక్రటిక్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. డెమోక్రటిక్ గా ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యంగా ఉండాలి. నేను ఎక్కువ నువ్వు తక్కువ కాదు, అందరం డెమోక్రటిక్ గా ఆ వాల్యూస్ మనము చైల్డ్ ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎన్సిఎఫ్ఎస్సి ఏమని ప్రమోట్ చేస్తుందంటే చైల్డ్ లో మీరు ఈ డెమోక్రటిక్ వాల్యూస్ ని పెంపొందించండి. ఒక టీచర్ గానీ చెప్తుంది ఇక్కడ మనకి, టీచర్ గా చెప్తుంది. అండ్ ఈవెన్ చైల్డ్ కూడా డెమోక్రటిక్ గా ఉండాలి అని చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ 4th వన్ ఎకనామిక్ పార్టిసిపేషన్. చైల్డ్ ని ఎకనామిక్ పార్టిసిపేషన్ కూడా చెయ్యాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఒక స్కూల్ కి ఇంత ఫండ్ అయితే వచ్చింది. ఆ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాష్రూమ్స్ కి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, బిల్డింగ్ లో ఇంకో బిల్డింగ్ కి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, గార్డెనింగ్ కి ఇంత ఇన్వెస్ట్ చేయడం కానీ, శానిటరీకి ఇలాంటి వాటిలో చైల్డ్ ని కూడా పార్టిసిపేట్ చేయాలి. సో దట్ ఏంటంటే చైల్డ్ కి అవేర్నెస్ వస్తుంది. మన స్కూల్ కి ఎంత వస్తుంది ఫండ్, ఆ ఫండ్ ని మనం ఎలా యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ అవసరాలు ఏంటి స్కూల్ కి, ఆ అవసరాన్ని బట్టి మనం ఆ ఫండ్ ఎలా యూజ్ చేయాలి, మన దగ్గర ఇంకెంత ఫండ్ మిగిలింది అని చైల్డ్ కి ఒక అవేర్నెస్ వస్తుంది. సో ఇక్కడ ఎకనామిక్ పార్టిసిపేషన్ కూడా చైల్డ్ చెయ్యాలని చెప్పేసి మనకి ఇక్కడ ఎన్సిఎఫ్ఎస్సి 2023 5 ఎయిమ్స్ లో ఒక ఎయిమ్ గా చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ 5th ఎయిమ్ వచ్చేసి కల్చరల్ పార్టిసిపేషన్. కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చైల్డ్ పార్టిసిపేట్ చేయాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ పుస్తకాలే కాకుండా అప్పుడప్పుడు స్కూల్లో కల్చరల్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి కదండి. ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ,
బతుకమ్మ, బోనాలు ఇలాంటి వాటికి గాని, సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలాంటి కల్చరల్ పార్టిసిపేషన్స్ లో చైల్డ్ పార్టిసిపేట్ చేయాలి అని టోటల్ గా ఈ 5 పాయింట్స్ అయితే చెప్పింది. సో ఏంటి ఒక్కసారి చూద్దాము. 5 మేజర్ ఎయిమ్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ఎస్సి 2023 ఏంటంటే, ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి అండి రేషనల్ థింకింగ్ డెవలప్ చేయాలి, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ డెవలప్ చేయాలి, డి అంటే డెమోక్రటిక్ వాల్యూస్ చైల్డ్ డెవలప్ చేయాలి, ఈ అంటే ఎకనామిక్ గా చైల్డ్ పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలి, అండ్ నెక్స్ట్ సి చైల్డ్ కల్చరల్ గా కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చూసుకోవాలన్నమాట. ఇవి టోటల్ గా 5 ఎయిమ్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ ఎస్సీఏ 2023. అండ్ నెక్స్ట్ చూద్దాము, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ డౌన్ చేశానండి ఆ ఎన్సీఎఫ్ ఎస్సీ ఇచ్చినటువంటి ఆ పెద్ద పీడిఎఫ్ అంతా చూసి. సో అవేంటో చూద్దాము. కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్. సో ఎందుకు ఇది పాయింట్ ఇచ్చానంటే, మనకి ఎక్కువగా ఎన్సీఎఫ్ గానీ 2005 కానీ ఎన్ఈపి 2020 కానీ ఎక్కువగా మనకి ఆప్షన్స్ పాయింట్స్ దొరుకుతాయి. కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఆప్షన్ కరెక్ట్ అని పెట్టేసుకోవాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్న కరెక్ట్ అని పెట్టేసుకోవాలి. ఈ పాయింట్స్ చూడడం కానీ ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ కానీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కానీ ఆటోమేటిక్ గా అవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి అనమాట. మనం ఆ పాయింట్స్ కనిపించగానే ఇది కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేసుకోవాలన్నమాట బ్రెయిన్ లో. సో ఇక్కడ కూడా ఎన్సీఎఫ్ ఎస్సీ ఏం చెప్తుందంటే, కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే పుస్తకంలో ఉన్నది మొత్తం బట్టి కొట్టి బ్రెయిన్ లో పంపించావా అన్నట్టు ఉండకూడదండి. కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే నువ్వు అది నేర్చుకున్నావా, దాన్ని రియల్ లైఫ్ లోకి ఆపాదిస్తున్నావా, రియల్ లైఫ్ లో మళ్ళీ దాన్ని యూజ్ చేస్తున్నావా, దాన్ని ఎక్కడైనా సిచ్యువేషన్ తగ్గట్టు వాడుతున్నావా, అలా ఉండాలన్నమాట ఎడ్యుకేషన్. దాన్ని మనం కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం. పుస్తకాల్లో ఉన్న చదివి మొత్తం మింగేసి ఎగ్జామ్ లో వదిలేయటం కాదు, అది రియల్ లైఫ్ సిచ్యువేషన్ యూజ్ చేయాలి. దాన్ని మనం కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాము. అండ్ నెక్స్ట్ చైల్డ్ కి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంటే ఓన్లీ బుక్స్ లో ఉన్న నాలెడ్జే కాకుండా హోలిస్టిక్ గా కల్చరల్ కి సంబంధించి కానీ, స్పోర్ట్స్ కి సంబంధించి కానీ, గేమ్స్ కి సంబంధించి కానీ, అంతలో మొత్తం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది చైల్డ్ కి అయితే మనం ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవ్వాలండి. చైల్డ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకోవాలన్నమాట. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ తీసుకుంటే, ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఏదన్నా ఒకటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే, మనం ఏదైనా ఒక వర్క్ ఇచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు అన్నాను కదండి. సో ఏంటి, ఒక వరి ప్యాడీ ఫీల్డ్ గురించి దాని మీద ప్రాజెక్ట్ చేయమని అనుకోండి, ఆ చైల్డ్ గమనిస్తాడు అక్కడ. ఆ రియల్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి ఎన్ని మంత్స్ పడుతుంది మనకి ఆ ప్యాడీ ఈల్డ్ ఇవ్వడానికి, అంటే క్రాప్ రావడానికి మనకి ఎన్ని మంత్స్ పడుతుంది, ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ చూడటం వల్ల చైల్డ్ కి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఓ దీని తర్వాత ఇది, దాని తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత విన్నోయింగ్ ఉంటుంది, తర్వాత మనం ఇట్లా కలుపు తీయాలి, ఇలాంటివన్నీ చైల్డ్ గుర్తుండిపోతాయి, ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మెథడ్ ద్వారా ఏమొస్తుంది మనకి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది అనమాట. సో ఇలా ఇవ్వటం వల్ల చైల్డ్ రోడ్ మెథడ్ అనేది అవాయిడ్ అవుతుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవ్వమని చెప్పి మనకి ఎన్సీఎఫ్ ఎస్సీ కానీ, ఎన్సీఎఫ్ 2005 కానీ, మనకి ఎన్ఈపి 2020 కానీ చెప్తుంది. సేమ్ అదే పాయింట్ చెప్తుంది మనకి. చైల్డ్ కి రోడ్ లెర్నింగ్ తీసేయండి, చైల్డ్ కి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవ్వండి, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూద్దాము, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఉండాలండి. ఒకప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే నీకు ఇంగ్లీష్ లో ఎన్ని మార్క్స్, ఈవీఎస్ ఎన్ని మార్క్స్, సోషల్ ఎన్ని మార్క్స్, ఇదే ఇచ్చేవాళ్ళు మనకి ప్రోగ్రెస్ కార్డ్ లో, ఇంకేం ఉండే కాదు. బట్ ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుంటే నీ బిహేవియర్ కి, నీ డిసిప్లిన్ కి అక్కడ గ్రేడ్స్ పడుతున్నాయి. అండ్ నువ్వు కోస్కాలస్టిక్ అంటే ఏంటి, కోస్కాలస్టిక్ అంటే ఏంటి, ఈ పుస్తకాలకు సంబంధించినవి కాకుండా మిగతావి, నువ్వు క్లాస్ బిహేవియర్, పక్క వాళ్ళతో బిహేవియర్, నువ్వు నీట్నెస్, నీ సరిగ్గా క్లాస్ కి వస్తున్నావా, అండ్ గేమ్స్ లో ఎలా ఉన్నావు, అండ్ స్పోర్ట్స్ లో, అని స్పోర్ట్స్ అన్న గేమ్స్ అన్న ఒకటి, అది వాటిల్లో ఎలా ఉన్నావు, అండ్ యాక్టివిటీస్ లో ఎలా ఉన్నావు, వీటన్నిటికీ నీకు మార్క్స్ యాడ్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ మార్క్సే కాకుండా ఆ మార్క్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఏంటి, ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఓన్లీ స్కాలర్స్టిక్ కాకుండా కో స్కాలర్స్టిక్ అంటే ఏంటి, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోండి. స్కాలర్స్టిక్, కో స్కాలర్స్టిక్, కరికులమ్, కో కరికులం, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఏంటి, ఓన్లీ పుస్తకాలకు సంబంధించిన నాలెడ్జ్ దానికి మార్క్సే కాకుండా మిగతా యాక్టివిటీస్ కూడా మార్క్స్ యాడ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్, అసెస్మెంట్ ఈస్ ఫర్ లెర్నింగ్, నాట్ మెర్లీ ఆఫ్ లెర్నింగ్. ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాయండి ప్రీవియస్ వీడియోస్, ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి చూడండి. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, యాజ్ లెర్నింగ్ అంటే ఏంటో నేను క్లియర్ ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్ గా చెప్పాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో ఈజీ గుర్తుంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మనకి ఎన్సీఎఫ్ ఎస్సీ ఏం పాయింట్ అవుట్ చేస్తుందంటే, అసెస్మెంట్ ఫర్ లెర్నింగే ఉండాలి, నాట్ ఆఫ్ లెర్నింగ్. ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఎప్పుడో హాఫ్ ఇయర్లీ, ఇయర్ కి అట్లా ఎగ్జామ్స్ పెట్టకుండా చైల్డ్ కి నువ్వు లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్ చెప్పిన ఎమ్మట అడగటమో, లేదంటే లెసన్స్ మధ్యలో అడగటమో, ఇలా చేయాలి, చైల్డ్ ని అలా అసెస్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఎన్సీఎఫ్ఎస్సీ అనేది పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, టీచర్ ఇక్కడ మనం ఒక ఫెసిలిటేటర్ గా, ఒక గైడ్ గా మాత్రమే, ఒక మెంటర్ గా మాత్రమే ఉండాలండి. అంటే ఒకప్పుడు
అంటే లెక్చర్స్ ఇచ్చుకొని వెళ్ళిపోతా ఉండాలి. ఇప్పుడు అలా కాదు. చైల్డ్ చెప్పేది మనం వినాలి. అక్కడ చైల్డ్‌కి ఎక్కడ డౌట్ వస్తుందో మనం కనుక్కొని దాన్ని క్లారిఫై చేయాలి. అందరు స్టూడెంట్స్ ఒకేలా ఉండరు. స్టూడెంట్‌కి ఎక్కడ డౌట్ వస్తుంది, ఏ విధంగా ఏ స్టూడెంట్ చెప్తే అర్థమవుతుందో ఆ వేలో మనం చెప్పాలి. అంటే ఇక్కడ మనము ఒక మెంటార్‌గా, ఒక గైడ్‌గా ఉండాలన్నమాట. అండ్ చైల్డ్ ఇక్కడ యాక్టివ్ లెర్నర్‌గా ఉంటారన్నమాట. నెక్స్ట్ ఏమో కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ఇక్కడ యాక్టివ్ లెర్నర్ అంటే ఒకప్పుడు టీచర్ జస్ట్ లెక్చర్స్ ఇస్తుంటే ఆ చైల్డ్ ప్యాసివ్ కూర్చునేవాళ్ళు. అలా కాదు. చైల్డ్ యాక్టివ్ గా ఉండాలి. ఇక్కడ మన ఒక టీచర్ మనం ఏంటి ఒక గైడ్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూద్దామండి కన్స్ట్రక్టివ్ అప్రోచ్. నాలెడ్జ్ అనేది చైల్డ్ కన్స్ట్రక్ట్ చేసేటట్టు ఉండాలి. అలాంటి అప్రోచ్ ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి ఎన్సీఎఫ్ఎస్సి 2020 అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ ఎన్సీఎఫ్ఎస్సి మనకి 5 మోర్ పాయింట్స్ అయితే చెప్పింది. అండ్ అదేంటంటే సమన్వయ్, సమావేశ్, సమృద్ధి, సంస్కార్ అండ్ సమర్థ్య. అసలు సమన్వయ్ అంటే ఏంటి, సమావేశ్ అంటే ఏంటి, సమృద్ధి అంటే ఏంటి, సంస్కార్ అంటే ఏంటి, సమర్థ్య అంటే ఏంటి ఒకసారి చూద్దాము. సో సమన్వయ్ అంటే కనెక్ట్ అన్నమాట. సో ఏంటి కనెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ కి మధ్య కనెక్షన్ అయితే ఉండాలి. చైల్డ్ కి నాలెడ్జ్ కనెక్షన్ అనేది రావాలి, అది పెంపొందించాలి. అండ్ నెక్స్ట్ సమావేశం అంటే ఏంటి, ఇంక్లూడ్ చేయాలండి. చైల్డ్ ని అన్నిట్లో పార్టిసిపేట్ చేసే విధంగా మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సమృద్ధి అంటే ఏంటంటే ఎన్రిచ్మెంట్. చైల్డ్ లో నాలెడ్జ్ ఎన్రిచ్మెంట్ అనేది మనము పెంపొందించాలి. అండ్ నెక్స్ట్ సంస్కార్, చైల్డ్ లో మనం వాల్యూస్ పెంపొందించాలి. అండ్ నెక్స్ట్ సమార్థ్య అండి అంటే క్యాపబిలిటీ ఆర్ కాంపిటెన్సీ. చైల్డ్ కి ఒక క్యాపబిలిటీ, ఒక కాంపిటెన్సీ ఫేస్ చేసే విధంగా మనము ఇక్కడ చైల్డ్ ని పెంపొందించాలని ఇక్కడ మనకి ఎన్సీఎఫ్ఎస్సి అయితే చెప్తుంది. ఒక్కసారి చూడండి. సమన్వయ అంటే కనెక్ట్, సమావేశ అంటే ఇంక్లూడ్ చేయటము, సమృద్ధి అంటే నాలెడ్జ్ ఎన్రిచ్మెంట్ ఉండాలి, సంస్కార్ అంటే చైల్డ్ లో వాల్యూస్ పెంపొందించడము, అండ్ సమర్థ్య అంటే చైల్డ్ కి క్యాపబిలిటీని పెంపొందించడము. సో ఈ 5 పాయింట్స్ అయితే మనకి ఎన్సీఎఫ్ఎస్సి అనేది తీసుకొచ్చిందండి. చాలా ఇంపార్టెంట్. సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మనము నెక్స్ట్ ఇంగ్లీష్ కోర్స్ అయితే వస్తున్నాం, పెడగాజీ కోర్స్ తోటి ఫ్రీగా అండి. సో నెక్స్ట్ చాలా మంది మెసేజ్ కూడా చేశారు, తెలుగు కూడా చేయండి మేడం అని. అండ్ తెలుగు కూడా చేస్తానండి. సో నా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ సెప్టెంబర్ సీటెట్ కాదండి, దాని తర్వాత వచ్చే అప్కమింగ్ సీటెట్ అండి. సో నేను ఇప్పుడైతే మీకు సిడిపి మొత్తం కంప్లీట్ గా కవర్ చేశానండి, ఎటువంటి పెండింగ్ లేకుండా. సో నెక్స్ట్ అప్కమింగ్ సీటెట్ కి వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ పెడగాలజీ, తెలుగు పెడగాలజీ, ఈవీఎస్, మ్యాథ్స్ అన్ని పెడగాలజీస్ అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఈవెన్ మీకు న్యూ సిలబస్ వచ్చింది కాబట్టి ఆ న్యూ సిలబస్ సంబంధించిన ఎంసీక్యూస్ చేసి వాటి పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా అయితే నేను నా ఛానల్ ద్వారా మీకు అయితే ఇస్తానండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.